ఈ బబులోను మహావేశ్య విగ్రహారాధన చేస్తున్న లోకస్తులకి సాదృశ్యమై ఉన్నది. ప్రార్థన చేసే వాళ్ళకి కాదు సాదృశ్యం, వాక్యం వినేవారికి కాదు సాదృశ్యం, వాక్యం చెప్పేవారికి కాదు సాదృశ్యం, దేవుని పాటలు పాడేవారికి కాదు సాదృశ్యం, దేవుని సాక్ష్యం చెప్పేవారికి కాదు సాదృశ్యం. మొట్టమొదటిగా బబులోను మహావేశ్య ఎక్కడ కూర్చుందని నేర్చుకున్నాం? విస్తార జలముల మీద. తర్వాత ఎక్కడ కూర్చుందని నేర్చుకున్నాం? ఎర్రని మృగం మీద. జలముల మీద ఉన్న మహావేశ్య అడవుల్లోకి వచ్చి మృగం మీద కూర్చుంది. జలములు దేనికి సాదృశ్యం అంటే మనుషులకి, రాజ్యాలకి సాదృశ్యమై ఉన్నారు. అరణ్యములో ఎర్రని మృగము దేనికి సాదృశ్యం అంటే అంత్యక్రీస్తుకి సాదృశ్యమై ఉన్నది. ఈవిడ చేస్తున్న పనులు ఏంటంటే భూరాజులందరికీ మొత్తెక్కిస్తుంది. వ్యభిచారం అనబడిన మత్తు. నెంబర్ 1 విస్తారమైన జలములు. నెంబర్ 2 ఎర్రని మృగం మీద. నెంబర్ 3 7 కొండల మీద వచ్చి కూర్చుంది. 7 కొండలు దేనికి సాదృశ్యమని బైబిల్ చెప్తుందంటే 7 రాజ్యాలకి సాదృశ్యమై ఉన్నది. ఆమె జలముల దగ్గరకు వచ్చి విగ్రహారాధన చేయమని ప్రోత్సహిస్తుంది. తర్వాత మృగం అనగా జంతువుల దగ్గరికి వెళ్ళి విగ్రహారాధన చేయమని ప్రోత్సహిస్తుంది. ఆ తర్వాత కొండలెక్కి విగ్రహారాధన చేయమని ప్రోత్సహిస్తుంది. ఈ 3 విషయాలు మీరు తెలుసుకోవాలి. ఆవిడ్ని పూజించారంట, ఆవిడ మద్యము మత్తులో మునిగి తేలారంట. ఇప్పుడు ఏం చేశారు? కాల్చి దహింపజేశారు. జనాల మీద కూర్చుని ఊరేగింది. తర్వాత అంత్యక్రీస్తు యొక్క అధికారాన్ని పొందింది. తర్వాత కొండల మీదకి వచ్చి కూర్చుంది. ఏ మనుషులైతే ఈమెను ప్రేమించారో, ఏ మనుషులైతే ఈమెకు పూజలు చేశారో, ఏ మనుషులైతే ఈమె అడుగులకి మడుగులు వచ్చారో, ఏ మనుషులైతే జై కొట్టారో, అమ్మా నీవే మాకు దేవతవి అని ఏ మనుషులైతే ఈమెని బాగా గణపరిచారో, అదే మనుషులు ఏం చేశారంటే ద్వేషించి దిగంబరిగా చేసి దిక్కుమాలిన చావు సచ్చేటట్లు చేశారు.